డియర్ సిరే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాహుల్ సదాశివన్ అండ్ ది కాస్టింగ్ ఆఫ్ ప్రణవ్ మోహన్ లాల్. అదేంటి ఒక్క పేరే అంటే కంప్లీట్ రివ్యూలో తెలుస్తుంది. వెళ్ళాలి అనుకున్న మూవీ కాక వేరే ఒక సూపర్ మూవీకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకన్నానంటే నేను ఈ మూవీకి అలాగే వెళ్ళా. ఓ మలయాళం మూవీని సూపర్ బంపర్ అని లేపుతున్నారు. మనం కుదిరినప్పుడు చూద్దాం అనుకుంటే ఆ టైం సినిమా నాకు ఇవ్వాల, లాగేసుకొని చూపించింది. ప్లాన్ చేయకుండా వెళ్ళడం అనుకుంటా. మూవీ చూశాక ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఎలాగో చూసేసాం కాబట్టి ఫస్ట్ అర్థం కాని టైటిల్తో మొదలు పెడదాం. డియర్ సిరే ఇది ఒక లాటిన్ వర్డ్. ఇంగ్లీష్లో డే ఆఫ్ వ్రాత్ అంటే కోపంతో నిండిన రోజు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యాంగ్రీ డే, జడ్జ్మెంట్ డే ఆ టైప్ అన్నమాట. ఇక స్టోరీ చూస్తే ఒకటే అనిపించింది. నార్మల్గా డైరెక్టర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మంచి స్టోరీ ఉన్నా సరైన ఫెసిలిటీస్ ఉండక అవి ఏదో రకంగా తీయడం, దాన్ని హోల్డ్ చేసి ఉంచడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్ కూడా అదే చేశారు అనిపించింది. నాకు తెలిసి ప్రొడ్యూసర్కి కూడా ఇలాగే చెప్పుంటారు. ఒక మంచి స్టోరీ ఉంది, దానికి అన్ని లిమిటెడ్లో అయిపోతాయి, లాభాలు మాత్రం మ్యాక్సిమంలో ఉంటాయని. ఎందుకో ఈ పాయింట్స్తో తెలుస్తుంది. అసలు సింపుల్ స్టోరీ, సింపుల్గా షార్ట్ ఫిలిం స్టోరీ అనొచ్చు, అలా అనిపిస్తుంది. దాన్ని హడావిడి పెట్టకుండా ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్తున్నట్టు ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా కామ్ అని చెప్పచ్చు. అంటే డీవియేషన్ ఏం లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి తీసుకెళ్లి ఎంగేజింగ్గా రన్ చేశారు. లిమిటెడ్ క్యాస్టింగ్తో రన్ అవుతుంది. కొన్ని ప్లేసెస్ అయితే పర్సన్లెస్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్యాస్టింగే లిమిటెడ్ అనుకుంటే సీన్స్లో కూడా ఎక్కువ మంది కనపడరు, లిమిటెడ్ పెర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ప్రణవ్ మోహన్ లాల్ ఏంట్రా అసలు సడన్ గా గుర్తుపట్టడానికి లేకుండా చేంజ్ అయ్యారు అనుకుంటే ఈ మూవీలో కంప్లీట్ ఒక న్యూ లేయర్ లా ఉంటారు. మూవీని మొత్తాన్ని హ్యాండిల్ చేసిన దానిలో మీది కూడా మేజర్ పోర్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు ఆయన ఒక్కరి పేరే పెట్టాను. అండ్ ఈ మూవీకి 2 పిల్లర్స్ గురించి మాట్లాడదాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవుతూ ఉండగా హర్రర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపితేనే భయపడి సస్తాం. అలాంటిది ఇక్కడ కంప్లీట్ కామ్గా రన్ చేస్తుంది. సడన్గా అటాక్ అవుతుంది. స్టార్టింగ్ కొంచెం ధైర్యంగా ఉన్నా తర్వాత వెళ్లే కొద్దీ కొంచెం భయపెడుతుంది. అండ్ ఇప్పుడు అందులోని భయం గురించి మాట్లాడదాం. హారర్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ సీన్ అక్కడ ఏముండదు, అయినా సరే భయం వేస్తుంది. ఇంకా రిమైనింగ్ సీన్స్ అంటారా, హీరోతో పాటు ఆడియన్స్ కూడా చెమటలు పుట్టించారు. మూవీలో ఇంకో పాయింట్ గురించి చెప్పాలి. కొన్ని ఎలిమెంట్స్ కి డీటెయిలింగ్ అది చాలా ఇన్డెప్త్ గా ఇచ్చారు. దానికి కావాలంటే నార్మల్ గా చూపించచ్చు, బట్ అలా కాకుండా సీన్ కి డెప్త్ ఇచ్చారు. మూవీలో ఒక సీన్ లో వెయిట్ చేయాలన్నప్పుడు ఆ వెయిటింగ్ గ్యాప్ లో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి పెట్టేవాళ్ళు, బట్ ఇక్కడ డిఫరెంట్ గా ట్రై చేశారు. ఆ ట్రై వర్క్ అయింది. మూవీలో ఒక చిన్న ఇష్యూ, స్టార్టింగ్ లో ఒక సీన్, ఆ సీన్ తో ఏం చెప్దాం అనుకున్నారో అర్థం కాల. ఇప్పుడు నార్మల్ గా చూసేసి వదిలేస్తే పర్లేదు, బట్ అక్కడ అలా కాకుండా ఆలోచన లేనివాడు వాళ్ళు చేశారుగా మనం కూడా చేద్దాం అనుకుంటే ఒకరి మైండ్ మనం స్పాయిల్ చేసినట్టే కదా. అదొక్కటే ఇష్యూ. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 తీయచ్చా అంటే తప్పకుండా తీయచ్చు. అది ఎందుకో మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.